ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నానెను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి వెళ్తున్నటువంటి ముందు సమయంలో తన శిష్యులతో యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్య ముందుగానే సమస్తాన్ని గ్రహించి ఇక తన శిష్యులను విడిచిపెట్టి వెళ్ళే సమయము దగ్గరకు వచ్చిందని ముందుగానే గ్రహించి ఆయన వారికి ధైర్యం ఇస్తామన్నారు. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత లోకంలో మీకు అనేక విధములైనటువంటి శ్రమలు కలుగుతాయి, కాబట్టి ఈ శ్రమలలో మీరు బహు ధైర్యముగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఇప్పుడు మనకున్నటువంటి ఈ శ్రమలలో, మనకున్నటువంటి కష్టాలలో మనకి ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది, మనం ఎలా ధైర్యము పొందాలి? ఒక్కొక్కసారి జరుగుతున్న పరిస్థితులను, మన కళ్ళ ముందున్న పరిస్థితులను చూస్తుంటే మనము అసలు ధైర్యం ఎలా తెచ్చుకోవాలి? మన ధైర్యం సరిపోదు ఒక్కొక్కసారి. అలాంటి సమయంలో ఆయన యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మనకు ఒక ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఆ ఆదరణకర్త యొక్క సహాయము ద్వారా మనము ధైర్యము తెచ్చుకోవాలి. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము సహాయమును పొంది మనము ఒంటరి వారము కాకుండా సదాకాలము ఆయన మనతో ఉంటానని తనిచ్చిన వాగ్దాన ప్రకారము తన ఆత్మను మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనం ఉన్నటువంటి శ్రమలలో ఆ శ్రమను జయించడానికి మనకి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి యేసయ్య అన్నారు, నేను లోకమును జయించాను అన్నారు. ఆయన పిల్లలమైన మనము ఓడిపోయే పిల్లలముగా ఉండకూడదు, సమస్తాన్ని జయించే వారముగా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఆ శ్రమను చూచి భయపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? లేచి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నీవున్నటువంటి ఆ పరిస్థితుల నుండి నిన్ను విడిపించి నీకు జయ జీవితాన్ని తప్పక దయచేయునుగాక. ఆమేన్.